సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఇండియా అనగానే మీరు అంతా యూఎస్ ఎవడో వెళ్ళినాడు అరే కేఎఫ్సీ మీద వెళ్ళి రాళ్ళు విసరదాం అనేది పిచ్చోళ్ళు. కేఎఫ్సీ ఇస్ అగైన్ రన్ బై అన్ ఇండియన్ కంపెనీ. సో వాళ్ళ బ్రాండ్ యూజ్ చేస్తున్నారు అంతే. సో మీరు దానంటే పడక్కర్లేదు. మేడ్ ఇన్ ఇండియా అనగానే డెఫినెట్లీ మనం చాలా ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వస్తుందండి కెనడా నుంచి వస్తుంది, మీరు చూసుంటారు సూపర్ మార్కెట్లలో. మనం వెళ్ళి కొలుతారు ఏంటంటే మేడ్ అది ఫ్రమ్ కెనడా అని రాస్తుంది. మా ఇంటికి వెళ్ళి ఆ స్టిక్కర్తో సహా మా టేబుల్ మీద పెడతాను. మామూలు ఇంటికి ఎవరైనా వస్తే అది చూస్తారు, కెనడా నుంచి యాపిల్ తీసుకొచ్చాడు ఈయన. ఒక ఈగో ఇష్యూ ఉంది మనకి ముందు 90s 2000 బయట నుంచి ప్రోడక్ట్స్ చాలా తీసుకొస్తున్నాయి. మేము కేరళ నుంచి, మా దగ్గర దుబాయ్ నుంచి ఎవరైనా వస్తే ఆ టైంలో 90s 80s 90s నేను చిన్నపిల్లలప్పుడు స్కూల్ నుంచి కాలేజ్ బయటకు వచ్చిన టైంలో ఏం చేస్తామంటే వాడు పర్ఫ్యూమ్లు ఒక పెద్ద డబ్బా తీసుకొస్తాడు. అక్కడ ఏం పని చేస్తాడు అడగాడు. పాపం వాడు ఏదో కష్టపడి ఎక్కడో పని చేస్తుంటాడు, హోటల్లోనో ప్లేట్ వాషింగ్లోనో ఏదో చేస్తుంటాడు. అదంతా ఇడిసేసి ఆయన వస్తున్నాడు పర్ఫ్యూమ్లు ఒక 10 బాటిళ్ళు, 10 టీ-షర్ట్లు, 10 షార్ట్స్, ఇదన్నీ తీసుకొచ్చి అందరికి పంచి పెడతాడు. సో మనం ఏమనుకుంటాం, అరే ఇదంతా చాలా ఇదని. ఇప్పుడు ఎవడైనా వస్తున్నాయి అక్కడ ఏం తీసుకురాడు. ఇప్పుడు ఇండియాలోనే ఉంది దానికన్నా ఎక్కువ. సో వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా. మనం రాకెట్లు తయారు చేస్తున్నాం, మనం శాటిలైట్స్ తయారు చేస్తున్నాం, వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ కార్స్. మనం ఏం చేయట్లేదు చెప్పండి. ఇప్పుడు డ్రోన్స్ తయారు చేస్తున్నాం, వీఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్ అవర్ సెల్స్. సో మేడ్ ఇన్ ఇండియా ఫిలాసఫీలోనే మీరు చాలా మటుకు యూఎస్ మీద డిపెండ్ కాక్కర్లేదు. కానీ ఎప్పుడు కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ అని ఎయిర్బస్ మీద డిపెండ్ అవుతున్నాం. మన దగ్గర ఇంకా ప్రొడక్షన్ కాలేదు, చైనా స్టార్ట్ చేసేసారు ఇప్పుడు. అది పెద్ద ప్రాజెక్ట్, అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ 50 సంవత్సరాలు కూడా కాదు అది. ఎందుకంటే మన దగ్గర వాల్యూమ్ ఉండదు. మనం ఎంత 300 ఎయిర్క్రాఫ్ట్ కొంటాం ఒక సంవత్సరానికి కావాలంటే, అది కూడా మ్యాక్సిమం. ఆ వాల్యూమ్తో సస్టైన్ చేయలేము, టెక్నాలజీ వేరే అది. కానీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ చూడండి, తేజస్ కానివ్వండి, నెక్స్ట్ జన్ యాక్మా తీసుకొస్తున్నాం. దానికి సాఫ్రాన్ ఇంజిన్ ఫ్రాన్స్ తీసుకొచ్చి మనం హైదరాబాద్లోనే తయారు చేస్తున్నాం దాన్ని. ఈవెన్ నెక్స్ట్ రఫేల్ మోడల్, రఫేల్లో మొత్తం ఫ్యూసిలాజ్ హైదరాబాద్ తయారవుతుంది టాటా కంపెనీతో. సో మనం చాలా మటుకు మేడ్ ఇన్ ఇండియా చేస్తున్నాం. కానీ యూఎస్ మీద డిపెండెన్సీ, యూఎస్ ఏమైపోయిందంటే లోకంలో పోలీస్ మ్యాన్ అని ఫస్ట్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళారు, సిరియాకి ఎందుకు వెళ్ళారు, సొమాలియాకి వెళ్ళి అక్కడ గొడవ. ఎక్కడ పోయినా అమెరికా ఏ దేశంలో పోయినా కానీ వాళ్ళు మొత్తం ధ్వంసం చేసే బయటకు వచ్చారు. మీరు ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, యూ గో టు సిరియా, లెబనన్, ఎక్కడ వెళ్ళినా కానీ, వియట్నాంతో స్టార్ట్ అయింది అమెరికా డిజాస్టర్. ఒక్క మాట కూడా అమెరికా ఒక్కటే చాలా కేర్ఫుల్ ఉంటారు. వాళ్ళ సాయిల్ మీద కొట్లాడరు, ఎప్పుడు యుద్ధం ఉండదు. రెండోసార్లు వాళ్ళ మీద యుద్ధం అని చెప్పలేం, అటాక్ జరిగింది. ఒకటి పర్ల్ హార్బర్లో జాపనీస్ అటాక్ చేశారు, నెక్స్ట్ 9/11 ప్లేన్ తీసుకొచ్చి ట్విన్ టవర్స్ మీద కొట్టారు. ఓన్లీ ట్వైస్. అది కాకుండా ఎప్పుడైనా అమెరికా ఇంకొక దేశంలో వెళ్ళి అక్కడ కొట్లాడి మొత్తం అక్కడ ధ్వంసం చేసి బయటకు వచ్చేస్తారు. వియట్నాంతో వియట్నాం వాజ్ బిగ్ డిజాస్టర్. సో అట్లాంటి లెసన్స్ మనం నేర్చుకోవాలి. అమెరికాకి ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. మోదీ గారు వెళ్ళి రేపు నేను బంగ్లాదేశ్ వాళ్ళకి ఉద్యోగం ఇస్తా అంటే మోదీ గారిని రేపు తీసి కింద పడేస్తారు అక్కడ ఉన్న ప్రజలు. మాకు ఉద్యోగం కావాలి, బంగ్లాదేశ్ వాళ్ళకి వద్దు అని చెప్పేసి అదే పాలసీ ఆయన ఫాలో చేస్తున్నారు. హీఈస్ కేటరింగ్ టు హిస్ కాన్స్టిట్యుయెన్సీ. ఆయన ఓటర్ల కోసం ఆయన ఏమైనా చేస్తాడు. సార్ మన ఇండియాలో ఎక్కువగా మన తెలుగు వాళ్ళు అంటే నువ్వు ఒక బీటెక్ కంప్లీట్ చేసావు, నువ్వు ఒక ఇంజనీరింగ్ అయిపోయిందంటే నువ్వు యూఎస్లో వెళ్ళిపోవాలి, లేకపోతే ఒక పెళ్లి సంబంధం ఏదైనా సెట్ అయితే యూఎస్ వర్క్ ఇచ్చి పెళ్లి చేయాలి అంటే ఇలాంటివి ఎక్కువ ఉండడం వల్ల యూఎస్ డిమాండ్ ఎక్కువ అయిపోయిందా? యూఎస్ అమెరికన్ డ్రీమ్ ఒకటి ఉంది, అది క్రాష్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తం క్రాష్ అయిపోయింది, క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది కంప్లీట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే వీ షుడ్ నెవర్ యాంటగనైజ్ అమెరికన్ వర్కర్స్. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళ వర్కర్స్ని మీరు పనికిరాదు, మీరు ఇంట్లో కూర్చోండి, మేము వచ్చాం మీ పని చేయడానికి అని చెప్పకూడదు. అది ఎప్పుడు చేయకూడదు, చేసాం మనం. ఇప్పుడు చూడండి, ఇవాళ యాజ్ వీ స్పీక్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఒక ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేశారు, ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అని చెప్పి యూఎస్లో. దాంట్లో లేబర్ సెక్రటరీ పర్సనల్లీ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు H1B మీద వచ్చిన వాళ్ళు ఆల్రెడీ యూఎస్లో ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కొత్త వాళ్ళని మర్చిపోండి, $1,00,000 కొత్త వాళ్ళకి, కొత్త వీసాకి. అక్కడ ఉన్న వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. మీకు జీతం ఎంత, మీరు ఎప్పుడు వచ్చారు, మిమ్మల్ని ఎట్లా తీసుకున్నారు, మీరు రీప్లేస్ చేసిన అమెరికన్ వర్కర్కి టాలెంట్ ఉందా లేదా అని ఎట్లా చెక్ చేశారు, వానికి ఎగ్జామ్ పెట్టారా, మీకు కూడా ఎగ్జామ్ పెట్టారా? ఏం చేయలేదు. టెక్నికలీ మీరు ఒక అమెరికన్ వర్కర్ని రీప్లేస్ చేస్తే ఆయనకున్న స్కిల్ మీకున్న స్కిల్ ఎట్లా టెస్ట్ చేస్తారు. ఒక రూమ్లో 50 మంది H1B వర్కర్స్, 50 మంది అమెరికన్స్ పెట్టి టెస్ట్ పెడితే తెలిసిపోతే ఎవరికి ఎంత తెలుసు అనేది. అదేం చేయకుండా H1B ఫ్రాడ్ నడుస్తుందని వాళ్ళ అంచనా.
ఇప్పుడు మీడియం శాలరీ గురించి మాట్లాడుతున్నప్పుడు మీడియం శాలరీ అంటే యావరేజ్ శాలరీ H1B వీసాలు వెళ్ళే వాళ్ళది ఇప్పుడు యాజ్ పర్ రికార్డ్స్ అమెరికన్ రికార్డ్స్ గవర్నమెంట్ రికార్డ్ $1,22,000 పర్ ఇయర్ పెరిగారు. హైయెస్ట్ ఇస్ 132 చూపిస్తుంది ఇప్పుడు 122 ఇస్ యావరేజ్ మీడియం. కానీ 122 ఇస్తున్నారా? అది చాలా పెద్ద ప్రశ్న. 122 ఇస్తే వాళ్ళు $1,00,000 గడ్డానికి వాళ్ళకి ప్రాబ్లం లేదు, బికాస్ దిస్ గై సో స్కిల్డ్. కానీ కాదు కదా, అక్కడే జరుగుతుంది. సో ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే ఈ కంపెనీలు ఎవరైనా చిన్న ప్రాబ్లం ఏంటంటే H1Bలో చాలా స్టెప్స్ ఉన్నాయి. చిన్న ఒక తప్పు జరిగితే కూడా కంపెనీ విల్ ఫేస్ అ మేజర్ పెనల్టీ. ఇప్పుడు అదే జరగబోతుంది. అండ్ దట్ టు మెస్టర్ అమెరికన్ కంపెనీస్, అదే అన్నిటికంటే పెద్దది ఉన్నది ఒకటే. మన ఫస్ట్ 10లో TCS ఒకటే నేను చెప్పాను. దాని తర్వాత ఇన్ఫోసిస్ వీళ్ళందరూ ఉంటారు, యూజువల్ కల్ప్రిట్స్, కాగ్నిజెంట్ వీళ్ళందరూ ఉంటారు. కానీ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మిస్టెప్స్ అంటారు. మనం చిన్న ఒక తప్పు ఫామ్లో ఫిల్అప్ చేస్తున్నప్పుడు లేకుంటే పిటిషన్ ఫైల్ చేస్తున్నప్పుడు చిన్న ఒక తప్పు చేస్తే ఇప్పుడేమంటున్నా అంటే ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తే మీరు ఏ అమెరికన్ వర్కర్ని తీసేశారో ఉద్యోగం నుంచి వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వాలంటున్నారు. అంటే ఇంట్లో కూర్చొని ఒకడు వాడికి జాబ్ పోయింది ఎందుకంటే ఇండియన్స్ని తీసుకొచ్చారో లేకుంటే చైనీస్ని తీసుకొచ్చారని చెప్పగానే ఆయనకు బ్యాక్ వేజెస్గా ఇన్వాల్వ్స్ వస్తుంది. ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసి పడేస్తారు. అప్పటి నుంచి మీరు తీసుకురాలేరు ఇండియా H1B వర్కర్స్ని యూఎస్కి. ఇన్వెస్టిగేషన్ చాలా దూరం ఇప్పుడు స్టార్ట్ అయింది ఇవాళ నుంచి. నెక్స్ట్ ఒక నెల రోజులు ఐ థింక్ ఇట్ విల్ బి హెల్. అంటే మనం అగైన్ ఎంప్లాయీ మీద ఇన్వెస్టిగేషన్ కాదు, తీసుకొచ్చిన కంపెనీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్. అమెజాన్ కానీ మెటా కానీ మీరు మిగతా కంపెనీ ట్విట్టర్ చాలా మంది ఉన్నారు అట్లా తీసుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ వెళ్ళిన ఉన్న వాళ్ళకి అక్కడ ఏం ఇష్యూ లేదా సార్? ఉండొచ్చు. ఆబ్వియస్లీ కదా, ఇఫ్ యూఆర్ కాట్ మీ మీద ఫ్రాడ్ జరిగింది, మీరు కూడా ఫ్రాడ్లో మీరు కూడా యూఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. అంటే వీసా అనేది ఎప్పుడైనా రిజెక్ట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ అ బర్త్ రైట్. మీరు సిటిజన్ కాదు కదా, యుఎస్ సిటిజన్, మీరు ఇండియన్ సిటిజన్. అక్కడ H1B మీద వెళ్ళారు, ఒక స్పెసిఫిక్ ఎంప్లాయ్మెంట్ వీసా అది. ఆ వీసా రూల్స్ మీరు వైలేట్ చేశారు. మీరు వైలేట్ చేశారు, కంపెనీ వాళ్ళు చేశారు, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ మీరు కూడా అక్కడ సంతకం పెట్టారు సేయింగ్ దట్ నాకు ఇంత స్కిల్ ఉంది, నేను వచ్చే అమెరికన్ వర్కర్ కన్నా నాకు ఎక్కువ స్కిల్ ఉందని చెప్పేసి. సపోజ్ మీరున్నారు, మీ దగ్గర బీటెక్ అండ్ PhD, ఎంటెక్ అండ్ PhD ఉందండి ఒక సబ్జెక్ట్ మెషిన్ లెర్నింగ్లో. మీరు వెళ్ళి ఒక అమెరికన్ వర్కర్ని రీప్లేస్ చేసినప్పుడు ఆయన కూడా అదే స్కిల్ ఉంటే మీరు ఎందుకు రీప్లేస్ చేస్తారని అడుగుతారు. ఆయనకు ఎంటెక్ ఉంది, ఈజ్ ఆల్సో డన్ ఇస్ PhD మెషిన్ లెర్నింగ్ సేమ్ సబ్జెక్ట్. ఆయన కూడా 98% మార్కులు ఉన్నాయి, మీకు కూడా 98 ఉంది కాలేజ్ నుంచి. మళ్ళీ ఆయన ఎందుకు రీప్లేస్ చేస్తున్నారు? మీకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఆయన కూడా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. సో యూ హ్యావ్ టు ఆర్గ్యూ. ఇప్పుడు అదే ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, మీరు ఎవరిని రీప్లేస్ చేశారో. ద రూల్ ఇస్ బేసిక్ రూల్ ఆఫ్ H1B ఈజ్ అమెరికాలో ఆ టాలెంట్ లేదు, దానికోసం మేము బయట నుంచి తీసుకొస్తున్నాం. అమెరికాలో టాలెంట్ ఉంది, అమెరికన్ సిటిజన్స్కి ఉందంటే మీరు ఎందుకు తీసుకొచ్చారని ఆర్గ్యుమెంట్. సో బేసిక్లీ ట్రంప్ ఏం చేస్తున్నారంటే అమెరికన్ వర్కర్స్కి, అమెరికన్ సిటిజన్స్కి ఉద్యోగం రావాలి, బయట నుంచి వాళ్ళకి మేము ఎందుకు ఉద్యోగం ఇవ్వాలని చెప్తున్నారు. ఇది తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే మన దగ్గర కల్చర్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేను వచ్చే కేరళ నుంచి ఆ ప్రాబ్లం లేదు, దీంట్లో ముందు కూడా చెప్పాను. కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు. ఈ పంజాబ్లో కన్నడకి వెళ్ళడానికి పెద్ద ఒక ఇది ఉంది, అది ఫార్మింగ్ క్రైసిస్. అది గుజరాతీ వాళ్ళు ట్రేడింగ్కి వెళ్తారు. మీరు లండన్కి వెళ్ళండి, న్యూయార్క్ వెళ్ళండి, మోటల్స్ అంతా వాళ్ళదే ఉంటుంది కంప్లీట్. వాళ్ళ బిజినెస్ అలాగే, వాళ్ళ ఉద్యోగంకి వెళ్ళట్లేదు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నారు అక్కడ. సో దాన్ని ఇప్పుడు ట్రంప్ వెల్కమ్ చేస్తున్నారు. మీరు $5 మిలియన్ పెట్టండి, మీకు కార్డు ఇచ్చేస్తా అంటున్నాడు, ట్రంప్ కార్డు ఇచ్చేస్తా అంటున్నారు సపరేట్. సో మన వాళ్ళు మస్తు పెడతారు $5 మిలియన్. గుజరాతీస్కి అసలు ప్రాబ్లమే ఉండదు, ఫటాఫట్ పెట్టేస్తారు వాళ్ళు. కానీ దానికి కూడా ఒక ఇది ఉంది, పద్ధతి ఉంది. ఇచ్చిన అందరికి ఇయ్యరు, దే విల్ సెలెక్ట్ పీపుల్ అండ్ ఓన్లీ దెన్ లెట్ దమ్ ఇన్ అనమాట. సో మేజర్ ఇప్పుడు ద ఎండ్ ఆఫ్ డే బాటమ్ లైన్ ఏంటంటే మీరు H1B వీసా అంటే ఏంటి అర్థం చేసుకోండి. మనందరు కూర్చొని లెక్చర్ కొట్టే బదులు మీరు అందరు కోపం పడి మీరు మోదీని తిట్టడమో ట్రంప్ని తిట్టడం కాదు. H1B ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్, డిస్క్రిషన్ వాళ్ళది. ఇవ్వాలన్నా వద్దా అనేది అమెరికన్స్ గవర్నమెంట్ ప్రెరగేటివ్. మీరు H1B మీద వెళ్తున్నప్పుడు యూఆర్ రీప్లేసింగ్ అన్ అమెరికన్ వర్కర్, అది వాళ్ళకు కోపం వస్తుంది. యా సార్, ఈ వాళ్ళని రీప్లేస్ చేసే ఇదే సిచ్యువేషన్లో ఈ టాపిక్లోనే సార్ రీసెంట్గా ట్రంప్ అంటే అదే టైంలో ఇది ఒకటి విన్నాం సార్ నేను. లైక్ హోమ్లెస్ పీపుల్, అక్కడ ఉన్న హోమ్లెస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరికీ మళ్ళీ సెట్ చేసి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ సెట్ చేసి ఈసారి బయట తిరగకుండా
చెయ్యాలి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ సెట్ చేయాలి అని అనుకుంటున్నట్టు ఒకటి అప్పుడు చూసాను సార్. అదేంటి సార్? అదంతా ఈజీ కాదండి. అమెరికాలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఐటీ పక్కన పెడతాం ఫర్ ఎ మూమెంట్. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఉండే అమెరికా 1960s, 70s, 80s, 90s దాకా. చైనా ఎప్పటి నుంచి పెరిగిందో ఆ రోజు నుంచి అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయింది. స్టీల్ కానివ్వండి, కార్ ఛాంపియన్స్ అమెరికన్. క్రిస్లర్ కానివ్వండి, ఫోర్డ్ కానివ్వండి, అక్కడి నుంచే కార్ మొదలైంది కదా. అవును, ఫోర్డ్ కాదు ఫస్ట్ కార్ అక్కడే మొదలైంది. దాని తర్వాత స్టీల్, బెత్లెహెమ్ స్టీల్, వాళ్ళ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉండే స్టీల్. కానీ ఏంటంటే అమెరికాలో ప్రాబ్లం, గంటకి $10 జీతం మినిమం వేజ్ యావరేజ్గా. మీరు గంటకి $10 పెడితే ఒక రోజుకి ఎంత అయిందండి? 8 గంటలు పెట్టుకోండి. 8 into 10 80. ఒక నెలకి ఎంత అయింది క్యాలిక్యులేట్ చేసుకోండి. 8 into 10 into 30. హాలిడేస్ కూడా కంప్లీట్ చేసి మీకు జీతం ఎంత అయింది అప్పుడు? దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. అమెరికన్ వర్కర్స్కి ఎప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాలేజ్లో లెక్చర్స్కి వెళ్ళినప్పుడు, వై అమెరికా ఇస్ నాట్ ప్రొడక్టివ్ అంటే, మీ ఇంటికి ఒక ప్లంబర్ వస్తే $500 ట్యాప్ ఫిట్ చేయడానికి $1000 తీసుకుంటే దట్ మీన్స్ దట్ ఎకానమీ ఈజ్ ఫినిష్డ్. ట్యాప్ విలువ $500, కానీ ఆ ఫిట్ చేసి వచ్చినోడు $1000 తీసుకుంటున్నాడు. అమెరికాలో అదే జరుగుతుంది. వాడు వచ్చిన పని చేసి వెళ్ళిపోతాడు, ఇంకేం చేయడు. మన దగ్గర ఏం చేస్తారు, ప్లంబర్ వస్తే అరే అక్కడ కొంచెం లీక్ ఉంది, ఇక్కడ కొంచెం లీక్ ఉంది, అది చూడు ఇది చూడు అని చెప్పి 10 పనులు చేయించుకుంటాం అంతా. ఇది నార్మల్. అఫ్కోర్స్ అర్బన్ క్లాబ్తో చేయలేరు, అర్బన్ కంపెనీతో, కానీ మిగతా చిన్న చిన్న దాంట్లో అది చేస్తారు వాళ్ళు. సో వీఆర్ స్టిల్ దానికోసం ఇండియా ఇస్ నాట్ అ చీప్ ఎకానమీ. మనం చాలామంది చీప్ అని చెప్తాం, కాదు, వీఆర్ అ కాస్ట్ ఎఫెక్టివ్ ఎకానమీ. మన దగ్గర ఇప్పుడు కూడా ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న చాలా మందికి మంచి ఉద్యోగాలు, మంచి జీతంలో ఉన్నాయి ఇక్కడ ఉండి కూడా. అమంగ్ ద ఎంటైర్ ఇండస్ట్రీ వాళ్ళకి బహుశా ఇంకా అన్నిటికంటే ఎక్కువ వాళ్ళే. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇది ఒక షో ఆఫ్ లాగా అయిపోయింది. ఏం పని చేస్తున్నా అంటారు, ఐటీ సెక్టర్లో అంటాడు. వాడు ఏం చేస్తున్నాడు ఐటీలో అడగకండి, అది ఇంకో ప్రాబ్లం. ఉద్యోగం మీకు చెప్పాను చూడండి, ఎడ్యుకేషన్ నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ మన 100% ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ అని బోర్డు పెడతారు. ఛాలెంజ్ చేస్తున్నాను, మన జేఎన్టీ కూడా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, 100% ప్లేస్మెంట్ లేదు, ఇంకా హారిబుల్ అయిపోతుంది ఇంకా ఇక్కడి నుంచి. సో మీరు టాలెంటెడ్ ఉంటే, ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే మిమ్మల్ని ఎవడైనా వచ్చి ఎత్తుకెళ్తాడు, నో ప్రాబ్లం. ఎంత డబ్బులు ఇచ్చని తీసుకెళ్తాడు. కానీ మీరు టాలెంట్ లేదు, మీరు ఒట్టిగా హవాలా మాట్లాడుతున్నారంటే మీరు ఎక్కడ వెళ్ళలేరు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇన్డెప్త్ నాలెడ్జ్. ఎందుకు అమెరికన్ యూనివర్సిటీకి వెళ్తున్నారండి? మన దగ్గర యూనివర్సిటీలు లేవా? మన దగ్గర ఇంత మంచి ఐఐటీలు ఉన్నాయి, మనతో బిట్స్ పిలాని ఉన్నాయి, మన దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది. మళ్ళీ ఎందుకండి మీరు అమెరికాకి వెళ్తున్నారు? ఇది ఒకటి. ఏమంటున్నారంటే మన దగ్గర ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అంత క్వాలిటీ లేదు, దానికోసం అమెరికాకి వెళ్తున్నాను. సరే మీరు వెళ్ళారు, చదివి ఎంతమంది రిటర్న్ వచ్చారండి? అది లేదు. ఆస్ట్రేలియాకి వెళ్తారు, ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ క్వాలిటీ అంతే సంగతి. కెనడా కూడా అంతే, దీనికన్నా ముందు చెప్పాను మీకు అది. సో మీరు ఎడ్యుకేషన్కి వెళ్తున్నారా? ఆర్ యూ గోయింగ్ ఫర్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్? పర్మనెంట్ తిరిగి రావడానికి మీరు చూడలేదు, అసలు తిరిగి చూడలేదు మీరు. ఇది ఈ అమెరికన్ డ్రీమ్. మీరు అడిగిన ప్రశ్న జవాబు ఇది. ఆ అమెరికన్ డ్రీమ్ అయిపోయింది. ఫర్గెట్ ద అమెరికన్ డ్రీమ్. ఓకే, మీరు కావాలంటే వర్క్ వీసాలు వెళ్ళండి, మీటింగ్లు అటెండ్ చేయండి, వచ్చేసేయండి. కానీ యూ కెనాట్ గో దేర్ అండ్ స్టే అండ్ మేక్ అ లివింగ్. దీనికన్నా ముందు వెళ్ళిన వాళ్ళు దేవర్ లక్కీ, వాళ్ళు గ్రీన్ కార్డ్ వచ్చింది, దాని తర్వాత సిటిజన్షిప్ వచ్చింది, చాలామంది ఇండియన్స్ ఉన్నారు దాంట్లో. కానీ ఇంకా ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఇట్ విల్ బికమ్ వెరీ టఫ్. నిన్న ట్రంప్ యునైటెడ్ నేషన్స్ మాట్లాడినా కూడా చెప్పారు యూరోప్ గురించి, మీరు ఇమిగ్రేషన్ పాలసీ మిమ్మల్ని ముంచేస్తుంది, మీరు బయట నుంచి వాళ్ళు అందరు తీసుకుంటున్నారు, మీరు మునిగిపోతారని చెప్పి నిన్న వార్నింగ్ ఇచ్చారు, యూకే ఎస్పెషలీ. ఇది కరెక్ట్, బికాస్ మీరు బయట నుంచి ఎవరైనా తీసుకొస్తున్నారు, మీ లోకల్ సిటిజన్స్ మీ వ్యతిరేకంగా ఓటేస్తారు మీకు రేపు. అది ట్రంప్ గెలిచింది ఎందుకంటే ఈ సెట్ ఐ విల్ బ్రింగ్ బ్యాక్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అని చెప్పారు. ఆ కాన్స్టిట్యున్సీ కోసమే ట్రంప్ పనిచేస్తున్నారు, ఇంకా ఎవరి కోసం పనిచేయట్లేదు. అయితే సార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనకి సగం ఒక 50% మనం ఎక్స్పోర్ట్ ఇది చేసేది మొత్తం మనం చైనా నుంచే కదా సార్. అయితే ఈ H1B ఈ వీసా రేట్లు ఎప్పుడైతే $1 lakh చేశారో, ఇదే టైంలో చైనా లైక్ K వీసా అని చెప్పి ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది అటు షిఫ్ట్ అయిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక టైంలో క్వాలిటీలో వాళ్ళు చాలా హారబుల్ ఉండేవాళ్ళు. మన అందరు జోకులు కొడుతున్నాయి, 6 నెలలు పనిచేస్తుంది చైనా ప్రోడక్ట్, సీరియల్ బల్బ్ ఉండొచ్చు, లేకుంటే హీటర్లు ఉండొచ్చు. ఇప్పుడు చైనా చాలా ముందుకు వెళ్ళిపోయిందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళు BYD కార్స్ చూడండి, వాళ్ళకి ఏం తక్కువ కాదు టెస్లాతో.
దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ కంపెనీ. చైనా వాళ్ళ క్వాలిటీ చాలా మంచిగా పెంచుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీస్, వాళ్ళు దే ఆర్ ఎక్స్పోర్టింగ్ టు యూరోప్, ఎక్స్పోర్టింగ్ టు యూఎస్. వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్. మీరు అక్కడ కార్లు అమ్మలేరు వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్ మీట్ చేయకపోతే. మన కార్లు ఎక్కువ వెళ్ళట్లేదు బయట యూఎస్కి అంతా, ఎందుకంటే మన సేఫ్టీ స్టాండర్డ్ అంత మంచి కాదు మనది. క్రాష్ టెస్ట్ చేస్తే కూడా మనం పాస్ కావు. మన చైనా నుంచి మనం చాలా మటుకు ప్రోడక్ట్స్ తెప్పించుకుంటాం. మీరు చెప్తున్నారు చూడండి, ఐఫోన్ ఇప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ శ్రీపెరంబదూరులో నడుస్తుంది, ఇప్పుడు ఢిల్లీలో మొదలు పెట్టారు అండ్ గుర్గాం వైపు. ఈ ఐఫోన్లో కూడా ఇప్పుడు కూడా మనం 12% కాంపోనెంట్స్ చైనా నుంచి వస్తుంది. అది మన టైం పడుతుంది, సంవత్సరం 2 సంవత్సరాల్లో వీ విల్ బీ ఏబుల్ టు మేక్ ద సేమ్ థింగ్స్, ఫ్లాట్ బెడ్ ప్యానల్స్ కానీ మిగతా ఏమైనా కానీ. ఇప్పటికి మన చైనా దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే, కోవిడ్ టైంలో సప్లై చైన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్మస్యూటికల్స్లో మనం బేసిక్ ఫార్మస్యూటికల్స్ మర్చిపోయి, ఏపీఐస్ అంటారు దాన్ని, మనం దాన్ని మర్చిపోయి, అంటే బేసిక్ రా మెటీరియల్ మనం ముందు తయారు చేస్తుండే పటాన్చెరులో, జీడిమెట్లలో అంతా. అది మనం ఏమన్నా దాని వాల్యూ అడిషన్ లేదు. గ్రానైట్ రాయి ఇచ్చే బదులు దాన్ని కోసి అంత పాలిష్ చేసి గ్రానైట్ కాబట్టి నాకు ఇంకా 10,000 10 times or 20 times వాల్యూ వస్తుందని చెప్పి వీ గాట్ ఇన్ టు ఫార్ములేషన్స్. ఇప్పుడు మన ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసి డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, భారత్ బయోటెక్ కానివ్వండి, బీఈ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీళ్ళు తయారు చేసి పంపిస్తున్నారు యుఎస్కి. దానికోసం 50% డ్యూటీ వేసినప్పుడు, టారిఫ్ వేసినప్పుడు ఫార్మస్యూటికల్స్ లేదా లిస్ట్లో చూసారా మీరు? ఎందుకు? ఫార్మస్యూటికల్ మీద ఉండాలి కదా. ఎందుకంటే అమెరికన్ కన్స్యూమర్కి అన్నిటికంటే చీపెస్ట్ డ్రగ్ అమ్ముతుంది భారతదేశం నుంచి, మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ డ్రగ్ మన దగ్గర నుంచి వెళ్తుంది. ఇండియా ద ఫార్మసీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. 2 కేటగిరీస్ ఎగ్జామ్ చేశారు దాని నుంచి, ఒకటి ఐటీ సెక్టర్, ఇంకోటి ఈ ఫార్మసీ. ఎందుకంటే బేసిక్లీ ఐటీ సెక్టర్ పెడితే అమెరికన్ కంపెనీస్కే నష్టం అవుతుంది, వాళ్ళ బాటమ్ లైన్ పోతుంది, కంప్లీట్ వాళ్ళ నష్టాలు వచ్చేస్తారని చెప్పి ఐటీ కంపెనీస్ మీద ఏం పెట్టలేదు. అదే టైంలో ఫార్మా కూడా పెట్టలేదు, ఎందుకంటే భారతదేశం నుంచి ఫార్మా రావాల్సిందే. ఎందుకంటే $50 మీరు ఎక్కువ చేస్తే కట్టాల్సింది అమెరికన్ కన్స్యూమర్, ఇండియన్ కంపెనీ కాదు. టారిఫ్ కూడా ఎవరు కడుతున్నారు? అమెరికాలో ఎవరు ఇంపోర్ట్ చేస్తున్నారు ఆ కంపెనీ కడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, అది కన్స్యూమర్ తీసుకుంటారు డబ్బులు. ఇండియన్ కంపెనీకి ఏం కావట్లేదు. దే ఆర్ వేర్ దే ఆర్, డిమాండ్ తగ్గుతుంది. ఎస్, మీకు $10 వచ్చిన ప్రోడక్ట్ $15 ఇస్తే మీరు ఇంకోడైనా $10 అమ్ముతున్నారని చూసి తిరుగుతారు మీరు సూపర్ మార్కెట్లో. కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఫర్ అస్ చైనా కూడా అదే బ్రాకెట్లో వచ్చేసింది. సో మనకు ప్రాబ్లం లేదు. కానీ చైనా దగ్గర నుంచి ఎస్, చైనా కాదు, ఈవెన్ యూరోప్ విల్ స్టార్ట్ టుమారో. యూరోప్ కూడా ఇండియన్ ప్రొఫెషనల్, హైలీ స్కిల్డ్ ఇండియన్ ప్రొఫెషనల్ కోసం కొత్త వీసా సిస్టమ్ పెట్టి, మీరు అమెరికా నుంచి మీరు వస్తే మా దగ్గరికి రండి అని చెప్పి. ఎందుకంటే మన దగ్గర చాలామందికి ఇంటికి తిరిగి వచ్చి నేను యూఎస్ నుంచి రిటర్న్ అని చెప్పగానే ఒక ఇన్సల్ట్ లాగా ఉంటుంది మన వాళ్ళకి. చాలామందికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. చూడండి, అది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. దానికి కౌన్సిలింగ్ కావాల్సి వస్తుంది. సడన్గా మీ ఉద్యోగం పోయింది, లేకుంటే మీకు H1B లేదు, మిమ్మల్ని రిటర్న్ పంపిస్తారంటే పీపుల్ విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. ఆ డిప్రెషన్ కాకూడదు. దానికోసం ఏం చేస్తుంటే, మీరు అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉన్న యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళండి, ఆర్ చైనాకి వెళ్ళండి, అక్కడ పని చేసుకోవచ్చు. ఒక్కటే మాట చెప్పలేరంటే, నేను ఎక్కడున్నా మీ కొడుకు అంటే చైనాలో ఉన్నా చెప్పాల్సి వస్తుంది అంతే, యూఎస్ అని చెప్పలేము. అదొక ప్రాబ్లం. కానీ యూ విల్ హ్యావ్ ఈక్వలీ గుడ్, ఎందుకంటే చైనా కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ముందున్నాం మనకన్నా. ద నెంబర్ ఆఫ్ PhDs ఆ చైనాలో ఉన్నది చాలా ఎక్కువ. అండ్ వాళ్ళది ల్యాబ్ టు మార్కెట్ అంటారు. అంటే మీరు చేసిన PhD పేపర్ కోసం పేపర్ మీద రాయడం కాదు, ఆ PhDకి ఒక విలువ ఉంటుంది, దాన్ని మార్కెట్కి తీసుకొచ్చి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. ల్యాబ్ టు మార్కెట్లో చైనా ఇస్ ఛాంపియన్ PhDsలో. ఈవెన్ యూరోప్ కూడా అంత లేదు. సో డెఫినెట్గా చైనా వీసా పెడితే చాలామంది వెళ్తారు అక్కడ, దానికి డౌట్ లేదు. టైవాన్ ఇస్ అనదర్ కంట్రీ, చిప్ డిజైనింగ్లో దర్ నంబర్ 1. వాళ్ళు కూడా డెఫినెట్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తారు దీన్ని. ఆల్రెడీ మన దగ్గర నుంచి ఒక 50 మంది ట్రైనింగ్కి వెళ్ళారు అక్కడ చిప్ డిజైనింగ్ కోసం. మన ఐ థింక్ టాటా జబ్స్ వెళ్తాం ఒక ట్రైనింగ్ అక్కడ. సో ట్రైన్ చేసి తీసుకొస్తారు వాళ్ళని. అట్లనే మన వాళ్ళు కూడా న్యూ మార్కెట్స్ చూసుకోవాల్సి వస్తుంది. టారిఫ్ పెట్టినప్పుడు అదే చేసాం మనం. కొత్త మార్కెట్కి వెళ్ళాం, యూరోప్కి వెళ్ళాం, మిగతా దేశాలకు వెళ్ళాం, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాం. నౌ ఇండియన్స్ హ్యావ్ టు డూ దట్. అండ్ శ్రీధర్ వెంబు చెప్పినట్లని, ఆర్ కమ్ బ్యాక్ హోమ్. మనం ఇనీషియల్ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, కానీ 5 సంవత్సరాల్లో అమెరికాకి ఏది నష్టం అవుతుందో మనకు అది గెయిన్ అవుతుంది. H1Bలో వీ విల్ బీ ఏబుల్ టు డూ మోర్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇండియా. మనం కూడా ఇండియా నుంచి కొత్త కొత్త ప్రోడక్ట్స్ తయారు చేద్దాం, సర్వీసులు కాదు. లెట్ us do products from India. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇదంతా H1B వీసా ఎఫెక్ట్ మొత్తం పడేది ఎవరైతే ఫేక్ దేనికి సంబంధించిన సర్టిఫికేట్స్కి సంబంధించిన ఇలా ఎవరైతే దొంగగా అక్కడ ఉంటున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, కానీ ప్రతి ఒక్కరికి కాదు. సో ఇక్కడ కూడా H1Bలో దొంగ సర్టిఫికేట్ అని చెప్పట్లేదు. ఐ థింక్ దట్ ఇస్ ద మిస్కమ్యూనికేషన్ హియర్. దొంగ సర్టిఫికేట్ జనరలీ పోతుంది. అవును.
మీరు ఎక్స్పీరియన్స్ చూపించినాడు 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు చూపించడానికి ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తయారు చేస్తారు. దాంట్లో మనం ఛాంపియన్స్. ఓకే. ఇప్పుడు ఈవెన్ ఇంటర్వ్యూస్లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ చేపిస్తున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్. ముందు కెమెరా ముందు పెడితే పక్కన ఒకటి కూర్చొని ఆన్సర్ చేస్తుండే. అది చేసి ఇప్పుడు నా ఫేస్ టు ఫేస్ కంపల్సరీ చేశారు. H1B ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కంపెనీ మిమ్మల్ని తీసుకున్నప్పుడు వాళ్ళ పెటిషన్ ఫైల్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీ గురించి, లేకుంటే అమెరికన్ వర్కర్ ఈ స్కిల్ వర్కర్ లేరని చెప్పినప్పుడు ఉన్నప్పుడు లేదని చెప్తే అబద్ధం, అప్పుడు ప్రాబ్లం కంపెనీకి వస్తుంది, మీ వీసా కూడా ఇంపాక్ట్ అవుతుంది దాంతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలియదు అండ్ చాలా మందికి తెలియని ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా మంచిగా పాస్ చేసిన. ఒక్కటే డిస్క్లైమర్ ఏంటంటే నేను చెప్పిందంతా వేదవాక్యం అనుకొని అన్ని నీ నాట్ టేక్ ఇట్ అస్ ట్రూత్. మీరు కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు దీంట్లో ఈ ఫీల్డ్లో. నేను చాలా మటు చదివి రీసెర్చ్ చేసిన సబ్జెక్టే నేను మాట్లాడతాను. కానీ రోజుకి ఇది ఎంత మలుపు తిరుగుతుంది. రోజుకి ఒకరోజు చెప్పింది కాదు, నెక్స్ట్ ట్రంప్ ఇదే కదా, ట్రంప్ దగ్గర ఇవాళ అడిగితే పిల్లి ఏ కలర్ అంటే తెల్లదంటాడు, నెక్స్ట్ డే నల్లదంటాడు. అది ట్రంప్ ప్రాబ్లం అనమాట. సో మనం కూడా వీ షుడ్ బి కాన్స్టెంట్లీ ఆన్ ద లుక్అవుట్. అండ్ ఎస్పెషలీ నాకు అన్నిటికంటే పెద్ద వరి ఏంటంటే ఈ లేబర్ ఇన్వెస్టిగేషన్ ఇది ఇవాళ దాకా జరగలేదు. ఇది పెద్ద ఒక థ్రెట్. రాత్రికి రాత్రి బహుశా H1B క్యాన్సల్ కావచ్చు, ఎగ్జిస్టింగ్ వన్ కొత్త వాళ్ళని మర్చిపోండి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. ఉన్నవాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ జనాలకి ఇచ్చే ప్రయత్నంలో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.